ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 ప్రకారం గృహాల నిర్మాణాలు గత 5 ఏళ్లలో అసలు నిర్మించని గృహాలు రద్దు చేసే అంశంపైన కేబినెట్ లో చర్చించారు. జల వనరుల శాఖలో జీవో 62 అమలుపై చర్చించారు. అలాగే సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి ఆమోదం తెలిపింది మంత్రిమండలి. 24 నుంచి 29 స్పోర్ట్స్ పాలసీలోని మార్పులు చేర్పులపై మంత్రివర్గంలో చర్చించారు. ఏపీ ఆయుర్వేద హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణపై చర్చించారు. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినోత్సవంగా నిర్వహించే విధంగా ప్రతిపాదన కూడా కేబినెట్ కు ముందుకు వచ్చింది. అలాగే ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 పైన చర్చించారు. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీపై చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో వీటిపై చర్చించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు ఈసారి జరిగినటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో పొలిటికల్ డిస్కషన్స్ భారీగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్. ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెళ్లి కాకినాడ కోర్టుకు వెళ్లి అక్కడ చేసినటువంటి తనిఖీల సందర్భంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు, వీటితో పాటు అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు, స్థానికంగా గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ అయితే జరిగింది కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో. అదేవిధంగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి అజెండాలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు పయ్యావులు కూడా దీనిపైన కేబినెట్ తర్వాత మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్ లో తను అదానీ పైన చేసినటువంటి పోరాటానికి సంబంధించి, పవర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి, పవర్ కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చ వచ్చింది. ఈ చర్చలోనే కేబినెట్ సందర్భంగా జరిగినటువంటి పవర్ పాలిటిక్స్, పవర్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా పయ్యావుల కేశవ్ కూడా మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తన వియ్యంకులకి, తన కుటుంబ సభ్యులపైన చేసినటువంటి ఆరోపణలకు కూడా ఆయన పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే చెక్ పోస్ట్ పెట్టి తనిఖీ చేసుకోవచ్చు, అవసరమైతే అనుమతులు కూడా తానే ఇప్పిస్తానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ గత కొన్ని దశాబ్దాలుగా అదానికి సంబంధించినటువంటి అంశం, ఈ వ్యవహారం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో చర్చగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇసుక మద్యంకు సంబంధించిన అవకతవకలపై కూడా కేబినెట్ లో చర్చించారు. అదేవిధంగా ఈ గత 5 ఏళ్లుగా ఈ 3 అంశాలకు సంబంధించి స్ట్రీమ్ లైన్ చేసేటువంటి విధానం అమలు చేస్తాము. అదాని వ్యవహారం కూడా బయటకు తీసుకొచ్చింది తానే కాబట్టి కోర్టులో కేసు వేసింది కూడా తానే అన్న విషయాన్ని, తన పోరాటాన్ని ప్రపంచం ఇప్పుడు గుర్తించిందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ఇక పార్లమెంట్ లో అదాని వ్యవహారంపై వాయిదా పడుతూనే వస్తుంది కాబట్టి ఈ ఇష్యూ ఇంకా మన చేతిలోనే ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద కేబినెట్ సమావేశం వేడిగా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు అజెండాలు కూడా అంశాలు ఆమోదం తెలపడం, అదేవిధంగా కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది.